నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. మనం ప్రతిరోజు చాలా వీడియోస్లో చాలా రకాల అంశాల మీద, అది రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సామాజిక, సక్సెస్, రకరకాల ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ అన్ని అంశాల మీద వీడియోస్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తూనే వచ్చాం. ఇప్పుడు ఈ వీడియోలో రాజకీయ విశ్లేషణ కాదు కానీ జగన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు, ఎవరి ప్యాలెస్కు భారీ హంగులు అన్న విషయం. ఎందుకు ఈ విషయం అంటే, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాక్షి మీడియాలో ఒక బ్యానర్ ఐటమ్ కింద ఒక కథనం వచ్చింది. ఆ కథనం హెడ్డింగ్ ఏంటంటే, బాబు గారి కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు, 4.25 crores, ఇంత భారీ హంగులతో వేస్తున్నారు అని బ్యానర్ ఐటమ్ భారీగా వచ్చింది సాక్షి మీడియాలో. దాని మీద భారీగా వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ అన్నీ బేభత్సంగా ఇదేదో పెద్దగా ఏదో అయిపోతుంది అనేది కథలుగా చెప్తా ఉన్నారు. ఈ అంశం మీద ఎవరి ప్యాలెస్కి భారీ హంగులు, ఎలా, వాళ్ళు ప్రస్తావించిన కథనంలో వాస్తవం ఎంత, అందులో చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు నేను గవర్నమెంట్ వారు డేటా ప్రకారంగా చెప్పబోయే అంశాల మీద మరి జగన్ రెడ్డి గారు భారీ హంగులు, ఆయన ప్యాలెస్ దాంట్లో చిత్తశుద్ధి ఉందా అన్న విషయం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంతవరకు ఎవరు యూట్యూబ్ ఛానల్స్లో ఇటువంటి డేటా బేస్ తోటి మీ ముందుకు విశ్లేషణ చేయలేదు. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా మొత్తం కూడా బాబుగారి కరకట్ట రోడ్డుకి భారీ హంగులు అని పెద్ద కథనం రాశారు. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే మార్గం చాలా నేరోగా ఉంటుంది. సరే, అందులో లైటింగ్ సక్రమంగా లేదు. రెండోది, ఆ దారిలో ఈయన ఇల్లు ఒక్కటే కాదు, ఇంకా మిగతా అసెట్స్, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అయితే ఆ మార్గంలో లైటింగ్ పెంచవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే డల్ లైటింగ్ ఉండటానికి వీల్లేదు డ్యూ టు ద సెక్యూరిటీ రీజన్స్. కాబట్టి ఆ లైటింగ్స్ రీప్లేస్ చేస్తున్నారు. లైటింగ్ బాగా ఉండాలి, వెలుగులు ఉండాలి ఆ రోడ్లో, సేఫ్టీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల. దానికోసం టెండర్లు పిలిచారనేది వాస్తవం. ఇదే విషయం భారీ హంగులు అని అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఎంత భారీ హంగులు. జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో అధికార దుర్వినియోగంతో ప్రజా సొమ్ము, పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ వెచ్చించి ఆయన ప్యాలెస్కి ఎంత భారీ హంగులతో ఇన్వెస్ట్ చేశాడో, ఎంత వేస్ట్ చేశాడో ఈ వీడియో చూసిన తర్వాత, విన్న తర్వాత మీ కామెంట్ని ఏది భారీ హంగులు అనేది మీరు డిసైడ్ చేయండి. జగన్ రెడ్డి గారు ప్యాలెస్ విషయం ఒకసారి మనం చూసినట్టయితే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ సొమ్ముతోటి ఆయన ఇంటికి, ఇల్లు అని అనకూడదు, ప్యాలెస్కి ఫర్నిచర్ ఆయన ఇంట్లో ఫర్నిచర్ కోసం గవర్నమెంట్ సొమ్ము ఇన్వెస్ట్మెంట్ మాత్రమే నేను చెప్తున్నా, ఆయన ఓన్ పైసల గురించి మాట్లాడట్లా. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము కాబట్టి ఫర్నిచర్కి 15.65 crores. టెంపుల్ సెట్ ఒకటి వేశారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలా, ఆయన్నే ఇక్కడ టెంపుల్ సెట్ వేసేయండి అని ఆదేశిస్తే, అప్పట్లో ఉగాది పండగ సందర్భం అనుకుంటాను, మరి ఆయన హిందూ కాకపోయినా కూడా వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వాళ్ళ ఇంట్లో వేసేసారు. అది కూడా వేసింది ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ సెట్టింగ్ వేసినందుకు ప్రభుత్వ సొమ్ముతో 1.50 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది ఏ విధంగా కరెక్ట్ మరి మనం ఆలోచించాలా. జగన్ రెడ్డి గారి ప్యాలెస్లో ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ అన్నీ ఇన్స్టాల్ చేయడానికి, కొనటానికి 1.5 crores పెట్టారు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో సోఫా సెట్స్ అండ్ చైర్స్ అండ్ సోఫా సెట్స్ మాత్రమే 4.5 crores. వీడియో కాన్ఫరెన్స్ కావాలి జగన్ రెడ్డి గారికి అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ఎక్విప్మెంట్ 3.45 crores. అదేవిధంగా డోర్సు, విండోస్ మాడిఫికేషన్ పేరుతోటి 74 lakhs. జగన్ రెడ్డి గారి ఇంటికి అదే పరిసర ప్రాంతాల్లో క్యాంప్ ఆఫీస్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దాని నిర్మాణం కోసం 40 crores, 40 కోట్లు వెచ్చించారు. మరి అంత పెద్ద ప్యాలెస్కి బయట వాళ్ళు లోపలికి చూడకూడదు, లోపల వాళ్ళు బయటకు చూడకూడదు. ఎందుకు అంత ఇన్సెక్యూరిటీయో, ఎందుకు భయమో మనకు తెలియదు. కానీ
ఆ ఇంటి మొత్తానికి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఎవ్వరికీ లేనంత భారీ ఎత్తున 30 అడుగుల హైట్లో 30 ఫీట్ హైట్లో ఆ ఫెన్సింగ్ ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని వ్యూ కట్టర్ అంటారు. అంటే లోపల బయట లోపలికి చూడకుండా వ్యూ లేకుండా ఉండటం కోసం అది పెద్ద సంస్థ ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ ఇచ్చారు. అది ప్రభుత్వ సొమ్ము 12.85 crores పెట్టారు దానికి. అదేవిధంగా ఆయన ఇంటికి వెళ్ళడానికి రోడ్డు నేరోగా ఉందని చెప్పి రోడ్డు ఎక్స్పాన్షన్ చేసేసి పెద్ద రోడ్డు కావాలి కదా అని చెప్పి రోడ్డు వైడనింగ్ చేసేసి దానికోసం 3.25 crores వెచ్చించారు. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళే దారిలో అప్పట్లో కొంతమంది గుర్తుండే ఉంటుంది, చిన్న చిన్న ఇళ్ళు గుడిసెలు చాలా ఎక్కువగా ఉండే ఆ మార్గంలో వాళ్ళందరినీ రిమూవ్ చేసేసి ఆ ఇళ్ళంతా ఖాళీ చేసేసి లెవెల్ చేసేసి సఫాయి చేసి వాళ్ళందరినీ బయటికి తోలించటం కోసం ఈ యొక్క ప్రాజెక్టు కోసం 7.65 crores ఖర్చు పెట్టారు. తర్వాత అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, నాకు కూడా అర్థం కాని విషయం, ఆయన పరిపాలించిన కాలంలో ఎగ్ పఫ్ ఓన్లీ ఎగ్ పఫ్, దాని అమ్మ కోడికి కాదు ఎగ్ పఫ్కి మాత్రమే 3.60 crores ఖర్చు అయిందంట. అంటే 3.6 crores ఖర్చు పెట్టి ఎగ్ పఫ్లు తిన్నారంట. మరి మనకు అర్థం కాదు అది ఎట్లా తింటారో ఏమో. జగన్ రెడ్డి గారి ఇంట్లో స్టేషనరీ అంటే పెన్ను పేపరు ఇటువంటి ఇంట్లో ఉండాలి కదా ముఖ్యమంత్రి గారు. మరి దానికోసం కేవలం పెన్ను పేపరు పెన్సిల్ లాంటి స్టేషనరీ సామాను కోసం 9.84 crores. ఎస్, మీరు విన్నది కరెక్టే, 9.84 crores గవర్నమెంట్ సొమ్ము. అదేవిధంగా మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గారి ప్యాలెస్ కట్టుకున్న తర్వాత 2 ఎకరాల స్థలంలో దాన్ని నిర్మించారు. నిర్మించడం అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న అంత ఇన్వెస్ట్మెంట్స్, ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, గవర్నమెంట్ సొమ్ము వెచ్చించి ఆ ప్యాలెస్కి భారీ హంగులు పెట్టారు. దీంతో కాకుండా ఇంకొక కొసం మెరుగు అంశం ఏంటంటే ఈ 2 ఎకరాల ప్యాలెస్కి ఆనుకొని ఒక 0.15 acre ల్యాండ్ ఉంది. సరే, దాన్ని ఎందుకు వదిలిపెట్టాలా అని చెప్పేసి అది కూడా ప్యాలెస్లో కలిపేశారు. ఆ 0.15 acre ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 3.25 crores గవర్నమెంట్ సొమ్ము వెచ్చించి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసి ఈ ప్యాలెస్లో కలిపేశారు. అంటే అది కాస్ట్ మనం ఎకరం లెక్క చెప్పవలసి వస్తే ఎకరం సుమారుగా 22 కోట్లు. 0.15 acre 3.25 crores అంటే సుమారుగా ఎకరం 22 కోట్ల కింద పడింది. సో ఈ విధంగా జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో తాడేపల్లి ప్యాలెస్గా చెప్పబడుతున్న ఆ ప్యాలెస్కి భారీ హంగులు అని అనవచ్చా? మరి ఇప్పుడు ప్రస్తుతం రెంట్ హౌస్లో ఉంటున్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరకట్ట రోడ్డులో లైటింగు సరిగా లేదు, దానికి మెరుగుపరచవలసిన అవసరం ఉంది అని చెప్పి ఆ రోడ్లో లైటింగ్ ఇంప్రూవైజేషన్ కోసం ఇప్పుడు పిలిచిన టెండర్లు ఏదైతే వాళ్ళు ప్రస్తావించిన 4.25 crores అనేది భారీ హంగులు అవుతుందా? ఈ జగన్ వర్సెస్ బాబు ప్యాలెసెస్లో ఏది భారీ హంగులు అవుతుంది? అది చూసిన వీక్షకులు డిసైడ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.